హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ద క్రియేటర్. ఇవాళైతే మన కలెక్షన్లో కొత్త ఐటమ్ అయితే లాంచ్ అయిందండి, సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ. సో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని విజిట్ అయితే ప్లీజ్ ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. ఏదైనా నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. అలాగే మన కలెక్షన్లో కొత్తగా వచ్చింది సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అండి. హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, సో ఈ జ్యువెలరీ అన్నమాట. అందరూ నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు ఎలా తయారు చేయాలి ఎలాగా అనేసి. సో మెటీరియల్ అనేది ఎక్కడ దొరుకుతుంది, చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అన్నిటికీ ఈ వీడియో రూపకంగా సమాధానం చెప్దామని అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో ఎక్కడ దొరుకుతాయి అంటే మన దగ్గరే ఉందండి మెటీరియల్ అంతా కూడా. మెటీరియల్ ఏ ఐటెం కావాలన్నా కూడా క్యాటలాగ్ ఉంది మీకు. బ్యాంగిల్స్ దగ్గర నుంచి గ్లూ గన్ వరకు అండ్ గ్లూ పెన్ వరకు కూడా మన దగ్గర అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. కుందన్స్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది అవైలబిలిటీ ఉందన్నమాట. సో కలెక్షన్ అనేది చూడండి ఒకసారి. ఇంకా మన ప్రీవియస్ వీడియోస్లో ఇవాళ అయితే ఆర్డర్ ఉందండి ఇది, సో చేయడం జరిగింది. ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్లోకి అయితే వెళ్ళి ఒకసారి చూడండి. ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి, ఇయర్ రింగ్ కలెక్షన్స్ ఉన్నాయి, చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు నేను వీడియో ఎందుకు స్టార్ట్ చేశానంటే కనుక చాలామంది అడుగుతున్నారు నన్ను ఎక్కడ మెటీరియల్ దొరుకుతుంది, ఎలా చేయాలి అనేసి. సో ఒకటైతే చేసి చూపిద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైజ్ వైడ్గా మనం తీసుకోవాలన్నమాట. బ్యాంగిల్స్ అనేవి 2/8 తీసుకుంటే 2/6 సైజ్ వస్తుంది, 2/6 తీసుకుంటే 2/4 సైజ్ వస్తుంది. సో ఇప్పుడు నాకు 2/6 బ్యాంగిల్స్ ఆర్డర్ ఉన్నాయన్నమాట. సో నేను 2/8 అయితే తీసుకున్నాను. ఈ థ్రెడ్ చుట్టడం వల్ల ఏంటంటే అవి 2/6గా అయిపోతాయి అన్నమాట, చిన్న సైజ్ అవుతాయి. సో థ్రెడ్ చుడతాం కదండి, దానివల్ల కొంచెం ఇంచెస్ అయితే తగ్గుతుంది. సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాప్ చేసేసుకోవాలి మనం బ్యాంగిల్కి థ్రెడ్ అనేది. కలర్స్ అంటారా, కలర్స్ అనేవి కస్టమర్ వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం కస్టమైజ్ అయితే చేస్తాము. నాకు ఈ మెరూన్ కలర్ బ్యాంగిల్స్, మెరూన్ కలర్ థ్రెడ్ అయితే ఒకటి ఆర్డర్ వచ్చింది అండ్ గ్రీన్ కలర్ అయితే ఒకటి ఆర్డర్ వచ్చింది. అలాగే ఈ స్కై బ్లూ కలర్లో కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేలాగా 2 బ్యాంగిల్స్ సైడ్స్ వేసుకునేలాగా చేయమన్నారు. అండ్ ఈ గ్రీన్ బ్యాంగిల్స్కి హెవీగా ఉన్నాయి కదా బ్యాంగిల్స్, సైడ్స్ సింపుల్గా ఉండేలాగా చేయమన్నారు. సో ఇలా అయితే చేశాను అనమాట. కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉందండి, ఆన్లైన్ కొరియర్ సర్వీస్ కూడా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఆర్డర్స్ అయితే తీసుకుంటాను. సో ఎలా తయారు చేయాలో కూడా ఒకసారి చూపించేస్తాను. సో మనం బ్యాంగిల్కి ఇలా థ్రెడ్ అనేది ర్యాప్ చేసేసిన తర్వాత మనం ఇలా స్టోన్ వర్క్ అయితే చేసుకోవాలండి. సో మనకి గ్లూ అనేది అవసరం అవుతుంది. సో గ్లూ వేసేసి గ్లూ అనేది ఇలా అప్లై చేసుకోవాలి. తర్వాత మనం డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇలా కస్టమర్ యొక్క ఫోర్ బ్యాంగిల్స్ సైడ్స్ వేసుకునేలాగా, వీటికి మధ్యలో వాళ్ళు వేరే బ్యాంగిల్స్ వేసుకుంటానన్నారండి. ఈ సైడ్స్ అయితే చేసి పెట్టమన్నారు. సో
మనకి ఇప్పుడు చూడడానికి క్లమ్జీగా ఉంటుందండి. ఇది నేను ఇప్పుడు చేసిన బ్యాంగిల్ అనమాట. గ్లూ అనేది ఆరిపోయాక ఫినిషింగ్ అయితే సూపర్గా వస్తుంది, నీట్గా వస్తుంది. ఇవి కూడా నేను ఈ గ్లూ యూస్ చేశాను. మీకు ఎక్కడా కూడా గ్లూ అనేది కనిపించదు. సో చూస్తున్నారు కదా ఫినిషింగ్ కూడా. సో ఇలాగే మొత్తం కంప్లీట్గా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి మనం. గ్లూ పెన్ యూజ్ చేయొచ్చు, కాకపోతే ఇప్పుడు వీడియోలో చూపించడానికి గ్లూ పెన్ అనేది కొంచెం హ్యాండీగా ఉండదని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. ఇలా మనం బ్యాంగిల్ మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోతే వర్క్ అనేది ఫినిష్ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా అనిపించింది డిజైన్ అనేది కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. చూడండి, ఈజీయేనండి. మనం ట్రై చేస్తే రానిదంటూ ఏది ఉండదు. సో ఎవరికన్నా కనుక కస్టమైజేషన్ కావాలన్నా, ఇప్పుడు వచ్చేసి శ్రావణ మాసం కదండి. సో శ్రావణ మాసం ఆర్డర్సే అనమాట ఇవి నాకు బ్యాంగిల్స్. చూసారు కదా, ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్గా చేశాను. ఆర్డర్స్ అనేవి కూడా తీసుకుంటున్నామండి. ఆన్లైన్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఇవే కాదు, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. బ్లౌజ్ పీసెస్ అని చెప్పి ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్కి ఇస్తున్నారు కదండి. కాంబో సెట్స్ అయితే ఆఫర్లో ఉన్నాయి. ఎవరికన్నా కావాలి అంటే కనుక ప్లీజ్ నా కాంటాక్ట్ నెంబర్ని అయితే ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.